శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శతాధిపతి గురించి మనం చదువుతున్నామండి. అందు నిమిత్తం ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయము 3వ వచనము. శతాధిపతి యేసును గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, తన కింద ఎంతోమంది పనిచేసేవారు ఉన్నారు. ఒకడు రోగి అయితే మిగతా 99 మంది పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. కానీ రోగి అయిన ఆ ఒక్క వ్యక్తి కోసం అతడు శ్రద్ధ కలిగినటువంటి వాడుగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రియులారా, నిజమే, నీ కింద పనిచేసేవారు, నీతో పాటు పనిచేసేవారు, నీ ఇంటిలో కష్టపడుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. నీవు ఒక బాధ్యత కలిగిన తల్లిగా, ఒక తండ్రిగా, ఒక వ్యక్తిగా, నీవు ఒక బాధ్యత కలిగినటువంటి వాడుగా, నీ బాధ్యత కలిగి అధికారి కలిగినటువంటి వాడిగా నీవు బాధ్యత కలిగి ఉంటే గనక ఖచ్చితంగా దేవుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. బాధ్యత లేకుండా ప్రవర్తించడం ద్వారా అనేకమైన విషయాలలో నీవు అపజయం పొందుకుంటూ ఉన్నావేమో. ప్రియ సహోదర సహోదరులారా, మనం ధ్యానిస్తున్నటువంటి యొక్క శతాధిపతి మొదటి లక్షణం ఏంటంటే బాధ్యత కలిగినటువంటి వాడు, యజమానుడు. తన పనివాడు రోగి అయి ఉన్నాడు కాబట్టి, చావసిద్ధమై ఉన్నాడు కాబట్టి, ఆ మరణం దగ్గర పడి ఉంది కాబట్టి వాడు ఎలా బాగుపడతాడా అని ఆలోచిస్తుంటుండగా అతని మనసులో తట్టిన ఆలోచన, అతనికి తెలిసినటువంటిది ఏంటంటే యేసు ద్వారా నా దాసుడు ఖచ్చితంగా బాగుపడతాడు అని. ప్రియులారా, నిజమే కదా? నీ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది? నా ఇంటి వారు ఎలా బాగుపడతారు? నా భర్త ఎలా మారుతాడు? నా స్వజనులు ఎలా మారుతారు అని నీవు అయోమయ స్థితిలో ఉన్నావేమో. నీకు కూడా చెబుతూ ఉన్నాను, సహోదరుడా సహోదరులారా, యేసు ద్వారా నీ సమస్యను పరిష్కారం అవుతోంది. మరి ఏం చేయాలి? ఏదో పూజలో పునస్కారంలో చేయవలసిన అవసరం లేదండి. ప్రభు యొద్దకు విశ్వాసంతో వచ్చి నోరు తెరిచి ఆయనకు ప్రార్థిస్తే చాలు. ఈ ఒక్క శతాధిపతి బాధ్యత కలిగిన వాడై యూదా పెద్దల దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా, యేసుకు చెప్పండి నా దాసుని బాగుపరచమని. బాధ్యత కలిగిన వారు నిజంగా చాలామంది బాధ్యతో కన్నీరు కారుస్తారండి. ఈ రోజుల్లో నీ బాధ, నీ కన్నిటికి బాధ్యత అన్నిటికీ కూడా మార్చగలిగిన వాడు ఎవరంటే యేసు ఒక్కడే. ఎప్పుడైతే బాధతో ఏడుస్తావో, కృంగిపోతావో, బాధ్యతతో నీవు కృషిస్తున్నావో, నీవు గొప్ప విజయాన్ని పొందుకోవడానికి యేసు దగ్గరికి రా. ఈరోజు ఇతడు బాధ్యత కలిగినటువంటి యజమానుడిగా తన యొక్క దాసుని క్షేమం కోరాడు. ఇది మొదలుకొని అతని జీవితంలో గొప్ప లక్షణాన్ని కొనగొన్నాడు. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నీవు కూడా బాధ్యతగా, నేను కూడా బాధ్యత కలిగిన వారుగా జీవిద్దాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశీర్వదించినటువంటి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా ప్రభువా, వారి కుటుంబాలలో, వారి ఆత్మీయ జీవితంలో, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి కుటుంబ వ్యవస్థలో బాధ్యత కలిగిన వారుగా జీవించుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నదికే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.